ముఖ్యమంత్రి గారు అనేక అంశాలని ప్రస్తావించుతూ గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛకి సార్థకత తెచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు సత్యాలు చెప్తుంటే ఓపిక లేక అసహనం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళ అసహనం చూస్తూ ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేక వాళ్ళు ఎంత వెంపర్లాడుతుండ్రో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు సమాజం మొత్తం చూస్తూ ఉంది. కనీసం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యన మైక్ అడగటం సమంజసం కాదు అని చెప్పేసి అనుభవం అయినటువంటి సభ్యులకు కూడా అర్థం లేకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం, దురదృష్టకరం అధ్యక్ష. ఏమంటావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అరే 5 సంవత్సరాలు ఒక్కరికన్నా మైక్ ఇచ్చిరా? ఒక్కరినన్నా మాట్లాడనిచ్చిరా? ఏనాడైనా ఒక్కరికన్నా మాట్లాడనిచ్చిరా? గంటలు మాట్లాడిస్తుంటే కనీసం ఉండాలి కదా? ఎస్ ఏమంటారు? బట్టి గారిని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేశారు? ఎన్నిసార్లు మాట్లాడనిచ్చారు? బట్టి గారిని ఎన్నిసార్లు మాట్లాడనిచ్చారు? ఎంత టైం ఇచ్చారు? ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కూడా ఇష్టపడని మీరా మాట్లాడేది? ఒక దళితునికి ప్రతిపక్ష నాయకునిగా క్యాబినెట్ హోదాను ఇష్టపడని మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతుందండి? ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం ఇష్టం లేకనే కదా మీరు కొనుగోలు కార్యక్రమాన్ని పెట్టింది, కొనుగోలును ప్రారంభించింది. అందుకే కదా ఇలా మాట్లాడాలంటే అర్థం ఉండాలి అధ్యక్ష. ఈరోజు ఒక్కటే మీ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష, సభాపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభాపక్ష నాయకుడిని కూర్చోండి అని, మైక్ ఇవ్వండి అని మేము మాట్లాడతామనేటువంటిది అది అహంకారానికి నిదర్శనం. అది అహంకారపూరితమైన ధోరణి. ఆ ధోరణిని వాళ్ళు మానుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అవును 100% మీరు చేసినటువంటి అవమానాలు ఇక్కడ ఆత్మగౌరవం లేదు. మీరు కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను మొదలు కాదు, నాలాగా బాధపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. నాలాగా బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. సొంత పార్టీలోకే కేసులు పెట్టించినటువంటి చరిత్ర మీది. సొంత పార్టీలకు సభ్యత్వమైనటువంటి చరిత్ర మీది. మీరు నా గురించి మాట్లాడతారా? మీరు నా గురించి ప్రశ్నిస్తారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా ప్రజలు అసహించుకుంటారు. ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి, ఇకనన్నా మారండి, ఇకనన్నా మీ మైండ్ సెట్ మార్చుకోండి, ఇకనన్నా మీ ఆలోచన ధోరణి మార్చుకోండి, అభివృద్ధికి సహకరించండి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అప్పుడు డిస్టర్బ్ చేయకండి. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను.